నేను వచ్చేసా. ఎక్కడికొచ్చిందిరా బాబు అనుకుంటున్నారా? ఎక్కడికో కాదు, వీడియోలోకి వచ్చానండి. ఇక్కడ వంకాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసాననమాట. ఇక్కడ నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. నాకు వచ్చిన స్టైల్లో నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. అందరికీ వచ్చు, వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తానో వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇక్కడ వంకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే చేదు వస్తాయి అంటారు కదా, అందుకని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, టమోటాస్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇట్లాగా తిరగమాత వేసేసుకున్నాను. తిరగమాత అంతా కాగిన తర్వాత వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్, టమోటాస్ కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే వంకాయలు తొందరగా మగ్గిపోతాయి కదా, సో అందుకని ఫస్ట్ ఇవి ఫ్రై చేసేసుకుందాము అని చెప్పేసి ఇవి వేసేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇవి వేసుకున్నాను అనమాట, కరివేపాకు. నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఇంకా అవి ఫ్రై అయినాయి. సో వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. నేను అన్నీ సింపుల్గానే చేసేస్తాను, పెద్ద కష్టంగా ఏం చేయను అనమాట. సింపుల్ ప్రాసెస్లో ఉన్న కర్రీసే చేసేస్తాను. ఆ తర్వాత వంకాయ ముక్కలు అవన్నీ వేసేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని అస్సలు వాటర్ పోయకూడదు. వాటర్ పోయకుండానే ఆయిల్తోనే మగ్గ పెడదామని చెప్పేసి ఇట్లా కలిపి పెట్టేసి పైన మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికిందాక మనం వెయిట్ చేయడమే. అస్సలు వాటరే పోయకూడదు అనమాట. వాటర్ పోసామనుకో కొంచెం మళ్ళీ వాటర్గా ఉంటుంది. ఇలా అయితే కొంచెం చిక్కగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా. ఇంకా మసాలాలు అంతా ఏం వేయలేదు, ఓన్లీ గరం మసాలా ఒకటే వేసాను అనమాట. ఇక ఉడికాక ఇదిగోండి గరం మసాలా ఒక స్పూన్ అలా వేసేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసుకొని కొంచెంసేపు మళ్ళీ మగ్గనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆపేయడమే.